మరో కాల్ ఉన్నారు. శ్రవణ్ ఓహాయో నుండి కాల్ చేశారు. శ్రవణ్ గారు. హాయ్ అండి, శ్రీనివాస్ గారు. నేను శ్రావణ్, లింగంపేట చందుర్తి మండల్ లింగంపేట గ్రామం. హాయ్ శ్రవణ్, చెప్పండి. బాగున్నారా? కంగ్రాట్స్, ఎమ్మెల్యే అయ్యారు. థ్యాంక్ యూ శ్రవణ్. చాలా చూస్తున్నా నిన్ను. యా, అదే రవీందర్ రావు అబ్బాయి, జగ్గేట్ రవీందర్ రావు, లక్ష్మణ్ రావు. అండ్ మీరు యా ఇది మన ఊర్లో నానమ్మ వాళ్ళతో అందరితో మాట్లాడుతున్నప్పుడు, ఇక్కడ నుండి యుఎస్ నుండి రోజు మాట్లాడతాం కదా, మాట్లాడుతుంటే రైతు బంధు అందరికి వస్తుంది, దాదాపు ఓకే కొంతమందికి వచ్చింది కానీ అందరికి రావట్లేదు అని ఒక కంప్లైంట్ ఉంది. అండ్ ఇంకొకటి, రేవంత్ రెడ్డి గారు రీసెంట్ గా యుఎస్ వచ్చారు. అండ్ మన కేటీఆర్ అన్న ఒక ట్రెండ్ సెట్ చేశారు. కంపెనీస్ అన్ని ఓకే, కేటీఆర్ వచ్చారు అంటే, యుఎస్కి వచ్చారంటే ఓకే, తెలంగాణ యూత్ మా అందరికి ఎట్లా ఉండే ఓకే, కంపెనీస్ వస్తున్నాయి, మన గవర్నమెంట్ కి కంపెనీస్ వస్తున్నాయి, మంచిగా తెలంగాణ హైదరాబాద్కి వస్తున్నాయి. మీరు ఏమనుకుంటున్నారు? రేవంత్ గారు దాన్ని అధిగమిస్తా అంటున్నారా, లేదా హౌ కాన్ఫిడెంట్ యు ఆర్? తప్పనిసరిగా అధిగమించినాం. 8 మాసాల లోపలనే ఇంచుమించు 60,000 కోట్ల పైచిలకు వచ్చింది. ఈరోజు ఇటు దావోస్ నుంచి కానీ ఇటు అమెరికా నుంచి కానీ ఇంచుమించు 61,000 కోట్లు, ఇంచుమించు 60,000 మందికి ఉద్యోగ కల్పన చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మనం సాధించుకున్నాం 8 మాసాల్లోనే. వాళ్ళు 10 సంవత్సరాల్లో దావోస్కు 3 సార్లు వెళ్ళినా ఏం సాధించారని ఇంతకుముందు మేము ఈరోజు మధ్యాహ్నం కూడా మాట్లాడినా. ఈరోజు వాళ్ళు వచ్చిన పారిశ్రామికవేత్తలకు సరైన ఫాలోఅప్ చేయకపోవడం వల్ల ఇంచుమించు సగం కంపెనీలు తిరిగి వెళ్ళిపోయినాయి. వారితో మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం మాట్లాడుతున్నారు, రండి ముచ్చర్లలో 4th సిటీ మేము ఏర్పాటు చేయబోతున్నాం, అందులో మీరు కోరుకున్నటువంటి స్థలాన్ని, మీరు అనుకున్నటువంటి అనువైనటువంటి ప్రాంతాన్ని ఇస్తాం, రండి అని చెప్పని ఈరోజు మన తెలంగాణలో ఉన్నటువంటి యువత కోసం, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ని పెంచడానికి కోసం ఈరోజు 4th సిటీగా ఏదైతే ఈరోజు అమెరికాలో అన్నారు, తెలంగాణను అమెరికాకు పరిచయం చేసినామన్నమాట. ఎంత పెద్ద మాట అన్నారు, మీరు ఆలోచన చేయండి. కమిట్మెంట్ ఉంది తప్పనిసరిగా. ఈ భారతదేశంలోనే ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా పారిశ్రామికలు వస్తే భవిష్యత్తులో హైదరాబాద్ నగరానికి పోలేనటువంటి ఆలోచన వచ్చే విధంగా, స్ఫూర్తిని రిప్పే విధంగా, భరోసాను కల్పించే విధంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు శ్రీధరబాబు నిర్ణయాలు తీసుకుంటున్నారు. అసెంబ్లీలో కూడా వారి సుదీర్ఘ ప్రసంగంలో కూడా చెప్పడం జరిగింది. తప్పనిసరిగా మనం హైదరాబాద్ను చక్కటి నగరంగా తీర్చిదిద్దుకుందామని చెప్పిన మాట చెప్తూ, రైతు బంధుకు సంబంధించి మీరు మాట్లాడినటువంటి మన గ్రామంలో మొదటి నుంచి కూడా మేము చెప్తున్నాం, మా ముఖ్యమంత్రి గారు కానీ, నేను కానీ, మా మంత్రులు కానీ, రైతుకు భూమి ఉండాలి, ఆ భూమికి పాసు పుస్తకం ఉండాలి, ఆ పాసు పుస్తకం మీద బ్యాంకుల ద్వారా రుణం పొంది ఉండాలి. 12/12/2018 నుంచి 9/12/2023 లోపల లోన్లు తీసుకున్నటువంటి వారందరికీ కూడా అర్హులు, వారందరికీ కూడా తీసుకుంటామన్నాం. ఆ రోజు రేషన్ కార్డు అనేది కేవలం కుటుంబానికి 2 లక్షలు అనే దానిలో ప్రాతిపాదిక తీసుకోవడం తప్ప, రేషన్ కార్డు లేకుండా ఇవ్వమని అనేది శుద్ధ తప్పని కూడా మేము చెప్పినాం. ఈరోజు రేషన్ కార్డు లేని వాళ్ళు 5 లక్షల మంది రైతులు ఉన్నారు. ఇప్పటికే 25,000 కోట్లు బడ్జెట్లో పెట్టుకున్నాం. 6,000 కోట్లు సింగిల్ విండోల ద్వారా కోఆపరేటివ్ బ్యాంకుల ద్వారా రుణాన్ని కూడా తీసుకున్నాం. కలిపితే 31,000 కోట్లు. ఈ 15వ తారీఖు లోపల 2 లక్షల వారికి కూడా ఇస్తాం. మొదటిసారి ₹1,00,000 రుణమాఫీ చేసినప్పుడు మనం 18,000 మందికి మీరు అన్నట్టుగా వివిధ కారణాలతో రానటువంటి వాళ్ళు ఉంటే, ఆధార్ కార్డు నెంబర్ తప్పు ఉంటే, రేషన్ కార్డు నెంబర్ తప్పు ఉంటే, బ్యాంక్ నెంబర్ తప్పుగా రాసి ఉంటే, అధికారులు కావచ్చు వీళ్ళు రాసినప్పుడు అలాంటివి తిరిగి 8,000 గుర్తించి ఇచ్చేసినాం 8,000 మందికి. మిగతా 9,000 పైచులకు అందులో ఇవ్వాలి. 1,50,000 లెక్క నా దగ్గర రాలేదు, అది కూడా ఇవ్వడానికి అవకాశం 10,000 కుటుంబాలకు. ఈరోజు 2 లక్షలది కూడా మనం 15వ తేదీన ఇచ్చిన తర్వాత రేషన్ కార్డు లేని వాళ్లకు, ఎవరైతే 5 లక్షల కుటుంబాలు వాళ్ళందరి డాటాను కూడా ఒక యాప్ రూపంలో మళ్ళీ బయట ప్రపంచానికి అధికారుల ద్వారా పంపించి వారికి కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం తప్పనిసరిగా ప్రభుత్వం చేస్తుంది. ఇచ్చిన మాట కట్టుబడి ఉందాం. ఆ 5 సంవత్సరాలు కరెక్ట్ డేట్ ఆఫ్ కట్ ఆఫ్ డేట్ అవుతుందో అందులో తీసుకున్న ప్రతి రైతుకు ₹2 లక్షల కుటుంబ ప్రాతిపదికన ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మన లింగపేటనే కావచ్చు, లేకపోతే ఇతర ఏ ప్రాంతంలోనైనా ఎవరైనా రైతుకు ఈ కట్ ఆఫ్ డేట్లో రాని వాళ్ళు ఉంటే తప్పనిసరిగా ఏఓల దగ్గర, ఎండిఓల దగ్గర, గ్రామ కార్యాలయాల దగ్గర దరఖాస్తు పెట్టుకుంటే పరిశీలన జరిపి వారు కూడా రుణమాఫీ చేసే బాధ్యతను మేము తీసుకుంటూ ఈ ప్రభుత్వ పక్షాన్ని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.